ఎట్లనన్నా చేసి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని సర్కారు ఎన్నటి సందో కాసుకొని కూసుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకుంటే గట్టి సాక్ష్యాలు తయారు చేసేందుకు బాగానే దాన్లాడుతుంది. ఎట్లనన్నా చేసి 4 రోజులు కేటీఆర్‌ను లోపటేస్తే అప్పుడు గాని మనకు నిమ్మలం ఉండదన్నట్టే సర్కారోళ్ళు పావులు కదుపుతుండ్రు. దానికోసం ఫార్ములా ఈ రేస్‌లా స్కామ్ అయిందని కేటీఆర్‌ను లోపటేసే కుట్ర చేస్తుండ్రని అంటుర్రు అంతా. జగనన్న బాబు సార్ ను స్కిల్ స్కామ్ ల ఇరికిచ్చి ఎట్లా లోపటేసిండో అట్లా కేటీఆర్ ను లోపటేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుండు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. కేటీఆర్ అరెస్ట్ అని వార్తలినుడు చూసి ఎందుకు అరెస్ట్ చేస్తాడు కేటీఆర్ ను అని ప్రశ్నిస్తుండ్రు. అది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే కార్యం. వారం రోజులు జరిగిన పెట్టుబడుల ఆకర్షణ ప్రక్రియ, ఈవీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొనే హైదరాబాద్ ఆలత్ చూసిన సందర్భం. అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిన తరుణం అది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల లీడర్లు సైతం వచ్చి రేసుల పాల్గొని చూసిన సందర్భం. ఇట్లా 10 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతందుకు వాళ్ళు తిప్పల పడితే కూసున్న కొమ్మని నరికే ప్రయత్నం చేస్తుండు సీఎం సారు అని అంటుర్రు చాలా మంది. ఫార్ములా ఈ రేసుల స్కామ్ అయింది, కేటీఆర్ మీద కేసు పెడతామని బద్నామేస్తుండ్రు కదా. ఏం స్కామ్ అయింది? ఖర్చు పెట్టింది 150 కోట్లు అయితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత తెలుసునా? ఏమిటికి పెడతారు కేసులు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక, ఆగమైతది అనుకున్న హైదరాబాద్ ను నిలబెట్టినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్ గా మార్చినందుక, యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలేసినందుక కేసు పెట్టాల్సి వస్తే రేవంత్ మీద కదా పెట్టాలే. తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ గా బీఆర్ఎస్ తీర్చిదిద్దిన హైదరాబాద్ ను కోలుకోని తీర్ల దెబ్బతీస్తున్న రేవంత్ మీద కేసు పెడతందుకు ఏ సెక్షన్లు సరిపోవని అంటుర్రు బీఆర్ఎస్ లీడర్లు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే చేస్తుంది కాంగ్రెస్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి అని లీక్ ఇస్తుంది కూడా అందుకే. రేవంత్ ఫెయిల్యూర్స్ ను డైవర్షన్ చేస్తందుకే కేటీఆర్ మీద కేసులు పెట్టి వేధిచ్చే కుట్రలు పన్నుతుండ్రు. కానీ అసోంటి కుట్రలకు బెదిరేటోళ్ళం కాదు. అరెస్టు చేస్తారో ఇంకేం చేస్తారో, అసలు ఏమి ఇక్కుంటారో ఇక్కోండి అని కుద్దు కేటీఆర్ సారే సవాల్ చేస్తుండు. కడిగిన ముత్తం లెక్క తిరిగొస్తాం, మీ భర్తం పడతాం, ప్రతిదానికి మిత్తితోటి చెల్లిస్తాం, ఏది ఊకునే సవాలే లేదు, మా నాయనంత మంచోన్ని కాదు అని కేటీఆర్ తగ్గపర్ దేనికంటే దానికి సిద్ధం అంటుండు. మరి చూడాలి ఏమైతుందో.